వెల్కమ్ టు శతగిరి న్యూస్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే తుది దశకి చేరుకుంది. నిన్నటి రోజున ఆ సభకు జయకేతనమని నామకరణం కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. చెప్పండి సార్, మీరు లాజిస్టిక్స్ కమిటీగా ఉన్నారు కదా, ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలు జన సైనికుల పోరాటం, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరాటం ఈరోజు నెరవేరబోతోంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఈ పీడిత ప్రభుత్వాల నుంచి ఈ బాధితులను కాపాడి వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో 100% స్ట్రైక్ రేట్తో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని 21 సీట్లు తీసుకొని 2 పార్లమెంటు తీసుకొని 23కి 23 గెలిచి ఈరోజు అత్యద్భుతంగా రంగరంగ వైభవంగా గెలిచిన తర్వాత ఈరోజు మేము ఒక సభ జరుపుకుంటున్నామంటే నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీ నాయకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరికీ ఒక పండగ లాంటి వాతావరణం. అలాగే పండగ లాంటి వాతావరణంలో అలాంటి ఫంక్షన్లో మమ్మల్ని లాజిస్టిక్ కమిటీలో వేసిన మా నాయకుడు, మా పార్టీ ప్రెసిడెంట్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఎల్లప్పుడూ మేము కృతజ్ఞులై ఉంటాం. ఖచ్చితంగా గత 5 రోజుల నుంచి చూస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారంటే, స్వతహాగా వాలంటీర్గా వచ్చి ప్రతి ఒక్క జన సైనికుడు దీంట్లో మేము పాలు పంచుకుంటాం, ఈ మహత్భాగ్యం మాకే కల్పించండి అని చేస్తుంటే విరామంగా 24 గంటలు పనిచేస్తూ ఆల్మోస్ట్ ఆల్ తుది దశకు వచ్చాయండి. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా వచ్చే ప్రతి ఒక్క జన సైనికునికి ఏమాత్రం అసౌకర్యంగా కలుక్కోకుండా, ఎవరికే కానీ ఇబ్బంది కలుక్కోకుండా ప్రతి చోట మంచి గ్యాలరీలు, ప్రత్యేకించి మహిళలకి ప్రత్యేకించి గ్యాలరీలు, భోజన సదుపాయాలు, ఎస్పెషలీ మా బాస్ని గెలిపించిన పిఠాపురం ప్రజలకి ప్రత్యేక ఆహ్వానాలు పొంది వాళ్ళకి ప్రత్యేక గ్యాలరీ వేయడం నిజంగా చాలా శుభ పరిణామం. మేము చాలా గర్విస్తున్నామండి ఒక జన సైనికునిగా. అలాగే సార్, రాయలసీమ ప్రాంతం వాసి కాబట్టి రాయలసీమ నుంచి చాలా దూరం కూడా ఇలా కార్లు కానీ వెహికల్స్ కానీ అన్న ప్రొవైడ్ చేస్తున్నారు సార్ జనసేన? రాయలసీమ నుంచి చాలా సుదూర ప్రాంతం, మాకు దాదాపు 700-800 కిలోమీటర్లు జర్నీ చేయాలి. అయినా కూడా జన సైనికులు ఏమాత్రం మొక్కవోని దీక్షతో మేము వస్తామంటే మాకున్నంతలో మేము కూడా మా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి బస్సులు కానీ కార్లు కానీ అరేంజ్ చేసి అందరూ ఈరోజు మార్నింగ్ బయలుదేరారండి. చాలామంది వస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే జనసేన నాయకుడు ఎక్కడుంటే ఎక్కడికైనా వెళ్తాం మేము. అతను ఎక్కడన్నా పెట్టనండి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఆ మీటింగ్కి మేము వెళ్ళి ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు మాదిరిగా మాకు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మా నాయకుడు ఏదైతే చెప్తాడో అది వినాలనే ఉద్దేశంతో చాలామంది నాయకులు మా రాయలసీమ నుంచి కూడా, మా జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ గారు అయితేనేమి, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మసూదన్ రెడ్డి గారు అయితేనేమి, మేమంతా ఇన్ఛార్జ్లు అయితేనేమి, మేమందరూ తలో దిశగా అందరికీ మోటివేట్ చేసి వెహికల్స్ అన్నీ అరేంజ్ చేసి అందరూ ఈరోజు వస్తున్నారండి. ఖచ్చితంగా రాయలసీమ వాళ్ళు రేపు ఒక మార్క్ చూపిస్తారు. మా బలం ఏందో మేము రాయలసీమ వాళ్ళు రేపు మీటింగ్లో కూడా చూపిస్తామండి. అలాగే సార్, గత ప్రభుత్వంలో కూడా మా పార్టీ సభలు నిర్వహించుకోవాలంటే ఆంక్షలు, ఆటంకాలు మరెన్నో ఎదురయ్యాయి. ఈసారి రేపు సభకు 1600 మంది పోలీసులు బందోబస్తు జరుగుతుంది. ఎలా చూస్తారు సార్? ఖచ్చితంగా అండి. ఎందుకంటే గతంలో మేము చాలా సభలు చూసాం. ఇప్పటం సభ కానీ, మచిలీపట్నం సభ కానీ, ఏదో పోలీసు ప్రభుత్వము తూతు మంత్రంగా 100 నుంచి 200 మంది పోలీసులు ఇస్తామని చెప్పారు. వాళ్ళు ఎక్కడ కనపడేవారు కాదు. కానీ ఫస్ట్ టైం, ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం కనుక 1600 మంది పోలీసులు పహారా కాస్తూ నిర్వహిస్తున్న సభ అండి ఇది. ఎట్లంటే ఒక గూస్ బంప్స్ వస్తాయండి మాకే నిజంగా. అంటే ప్రభుత్వంలో ఉండి మేము జరుపుకుంటున్న మొట్టమొదటి సభ అని. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కళ ఇది, జన సైనికులకు కావచ్చు, మెగా అభిమానులకు కావచ్చు. ఖచ్చితంగా ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ అండి, మా నాయకుడు సాధించిన గొప్ప అచీవ్మెంట్ ఇది. అలాగే సార్, పవన్ కళ్యాణ్ గారు రేపు పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం కానీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటాయండి? ముఖ్యంగా అందరూ ఎదురు చూస్తుండే అదేనండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు ఈ సభను ఉద్దేశించి గెలిచిన తర్వాత ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏమి చెప్పబోతున్నారు, ఏదైతే మాకందరికీ ఒక దిశ ఏ విధంగా మేము నడవాలి, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ నెక్స్ట్ రాబోయే 4.5 సంవత్సరంలో పార్టీని ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలి అనే ఖచ్చితంగా మాకు కొన్ని సలహాలు, సూచనలు ఖచ్చితంగా ఇస్తారు. ఒక దిశ పార్టీకి ఏ విధంగా నడవాలని చెప్తారని మేమందరం ఆశిస్తున్నామండి. ప్రతి జన సైనికుడు ఆశిస్తున్నాడు, అదేవిధంగా మేము కూడా ఆశిస్తున్నాం. అలాగే సార్, రేపు జరగబోయే సభలో పవన్ కళ్యాణ్ గారికి స్పీచ్ కోసం ఎంతోమంది రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు.
దేశ రాజకీయాల వైపు కూడా అడుగులు వేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాని గురించి ఏమన్నా ముఖ్యంగా ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఉన్న పాపులర్ లీడర్లలో టాప్ 10 లీడర్స్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా దాంట్లో స్థానం ఉంటుంది. ఎందుకంటే మీరే చూస్తున్నారు, పవన్ అంటే ఒక తుఫాన్ అని చెప్పారు మన మోడీ గారు. కాబట్టి ఎందుకంటే మోడీ గారు అయితేనేమి, అమిత్ షా గారు అయితేనేమి, పెద్దలంతా, ఎందుకంటే భారతదేశ రాజకీయ ప్రముఖులందరూ పవన్ కళ్యాణ్ ఈరోజు అతను సాధించిన అచీవ్మెంట్ని ఎక్కడ చూసినా పొగుడుతున్నారు. ఖచ్చితంగా భారతదేశం అంతా రేపు జరిగే సభని ఒక డేగకన్నుతో చూస్తుంది. ఏం చెప్తారు ఈ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కానీ భారతదేశానికి కానీ తన స్పీచ్ ద్వారా రేపు భవిష్యత్ తరాలకి ఏమి సందేశం ఇస్తారని రాష్ట్ర మీడియానే కాదు నేషనల్ మీడియా కూడా వస్తుంది. రేపు ఖచ్చితంగా నేషనల్ మీడియాలో రేపు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ హైలైట్ అవుతుంది. ప్రపంచ దేశాలంతా వీక్షిస్తున్నాయి ఈ స్పీచ్. అలాగే సార్, ఈ 9 నెలలు అయింది మన కూటమి ప్రభుత్వం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి మార్క్ గవర్నెన్స్ ప్రతి అడుగునా కనిపిస్తుంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేయండి. ఈరోజు గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత కకావికలమైందో, ఎంత దుష్ట పరిపాలన చేశారో పాత నాయకులు, వాళ్ళందరినీ కాదని ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ, ఎందుకంటే మా నాయకుడు ఉన్నాడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఈ 9 నెలల కాలంలోనే ఎన్నో పల్లెలకు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఎన్ని రోడ్లు వేశారు. అలా గోకులం షెడ్స్ వచ్చాయి చాలామందికి వాటర్ మన జల్ మిషన్ ద్వారా నీటి సౌకర్యం కావచ్చు. పల్లెలందరూ ఈరోజు వేడుకల పల్లెలు, ఎందుకంటే ఇంతకుముందు అంతా గోతులు ఉండే రోడ్లు ఉండే, ఇప్పుడు మంచి రోడ్లు వచ్చాయి, సిమెంట్ రోడ్లు. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారండి పవన్ కళ్యాణ్ గారి పాలనని, అలాగే కూటమి ప్రభుత్వం పాలనని. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా అనేక మంది జన సైనికులు, కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు నుంచి రేపు సభా కార్యక్రమానికల్లా చేరుకుంటారని మన పత్తి చంద్రశేఖర్ తెలియజేశారు. థ్యాంక్ యూ.